మా ట్రైన్ ఆల్రెడీ వచ్చేసింది, కానీ మనం ఎక్కడికి వచ్చినాం? ఆ ట్రైన్ ఉంది కదా, గ్రీన్ ట్రైన్ దగ్గర కూర్చున్నాం. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఎదలం అయిపోయాం ఫ్రెండ్స్. ట్రైన్ ఏమో ముందుంది, మేమేమో వెనకాల ఉన్నాం. సీట్ నెంబర్ ఏంటి? 18. నువ్వు గోవా తినడానికి వెళ్తున్నావు, బీచ్ కోసం వెళ్తున్నావా? తిన్నాక వెళ్తున్నాను. వాళ్ళు నువ్వు గోవాలో మిస్ అయ్యేవానికి ఏం చేస్తావు? నీ నెంబర్కి అమ్మ కాల్ చేస్తాను. ఒక 1 hour నుంచి బల్లి అనే స్టేషన్ లో ఆగిపోయింది. 5:60కి ట్రైన్ ఆపాడు. ఇప్పుడు చూసారా టైం? ఫైనల్ గా మేము గోవా అయితే వచ్చేసాము. డూడీస్ యూట్యూబ్ ఛానల్ వాండరమ్ 2.0కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్? మర్చిపోయినాము. ఎక్కడ ఎందుకని వచ్చేదాన్ని మేము ఊరికి? గోవాకి. ఎక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్? గోవాకి. గోవాలో ఏం చేస్తాం ఫ్రెండ్స్? స్విమ్మింగ్ చేస్తాం ఫ్రెండ్స్. ఏం చేస్తాం ఫ్రెండ్స్? స్విమ్మింగ్ చేస్తాం. స్విమ్మింగ్ అనడం కూడా రాదు. దీనికి డ్రీమ్ ట్రిప్ గోవా అనమాట. పుట్టినప్పుడు గోవా మా ట్రైన్ ఆల్రెడీ వచ్చేసింది, కానీ మనం ఎక్కడికి వచ్చినాం? ఆ ట్రైన్ ఉంది కదా, గ్రీన్ ట్రైన్ దగ్గర కూర్చున్నాం. అమ్మ ఎక్కడుంది? అమ్మ ఆ బెంచ్ లో ఉంది. ట్రైన్ ఎక్కడుంది? అక్కడ ఉంది. ట్రైన్ వెళ్ళిపోతే అంటే ఇక్కడే పోవాలి. మీ ట్రైన్ అక్కడ ఉంది. ట్రైన్ ఆల్రెడీ రెడీగా ఉంది. ఏ నిజం? హాయ్ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఎదలం అయిపోయాం ఫ్రెండ్స్. ట్రైన్ ఏమో ముందుంది, మేమేమో వెనకాల ఉన్నాం. ఎస్8 మంది. సీట్ నెంబర్ ఏంటి? 18. ఈ రోజు కూడా నువ్వు పైనే పడుకోవాలి. నువ్వు చిన్నపిల్ల కూడా పైనకే పడుకోవాలి. రైల్వే స్టేషన్ నుంచి వీళ్ళిద్దరూ కనిపించిన జంక్ ఫుడ్ అలా కొనడం, దాన్ని తినడమే సరిపోయింది ట్రైన్ జర్నీ అంతా. ఇంకెప్పుడు తినడమేనా పని? తినడానికి వచ్చావా? బ్యాగ్ నిండా ఉన్నాయి స్నాక్స్. చెప్పు, గోవా ఎందుకు వెళ్తున్నావు? ఇక్కడే ఉండి తినొచ్చు కదా. ఎందుకు? నేను ఏదో చేసుకుంటా, నువ్వు నేను నచ్చింది చేసుకో. క్యాన్సిల్ చేసేనా? క్యాన్సిల్ అవుతాయి. అవ్వదు కదా. ఎందుకు అవ్వదు? చేసి చూపించినా? చెప్పు, నీ పరువే పోతుంది స్కూల్లో. చేనా? చూస్తావా? చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావు ఫ్రెండ్స్? గోవాకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. నా అమ్మ బేబీ అని తినిపించాను ఫ్రెండ్స్. అమ్మ మార్నింగ్ అంటే ముందే అంటుంది మా ఫ్రెండ్స్. నువ్వు తినిపించు ఫ్రెండ్స్. అయిపోయిందమ్మ. నిన్నే అడుగుతాను. అయిపోయావమ్మ.
కదా. అమ్ముకి ఆ పైన బ్యాగ్ తీస్తే దానికి ఒక లాలీపాప్ ఇస్తానని చెప్పాను. దాని గురించి దీని కష్టాలు చూడండి. నువ్వు గోవాలో మిస్ అయ్యేవానికి ఏం చేస్తావు? నీకు నంబర్స్ గుర్తున్నాయా? చూపించి ఎక్కడున్నాయి నంబర్స్? నీ డైరీలో రాసుకున్నావా? ఎక్కడ పెడతావు డైరీ? చూపించు. అది ఎప్పుడు నీతోనే ఉంటుందా బ్యాగ్? ఎవరి నంబర్ కాల్ చూపిస్తావు ఫస్ట్? తర్వాత ఏం చేస్తున్నా ఫ్రెండ్స్? హ్యాండ్ క్రీమ్ రాసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్స్? 8లో ఫ్రెండ్స్. 8లో. ఇప్పుడు చెప్పు ఏదో. ఏం చెప్పాలి ఫ్రెండ్స్? నా మీద తింటుంది ఫ్రెండ్స్. నేనేమి తినలేదు ఫ్రెండ్స్. తినేసి అక్కడ పెట్టేసింది ఫ్రెండ్స్. ఎక్కడ పెట్టాను ఫ్రెండ్స్? ఇంకా చిప్స్ కొనుక్కుంది ఫ్రెండ్స్. తినేకి పండులో తినేద్దామని చూస్తుంది ఫ్రెండ్స్. నాకు కొన్ని పండులో తినేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చిప్స్ తన దగ్గరే ఉంది ఫ్రెండ్స్. ఏంటి అర్థం కాలే. ఎలా ఊగుతుంది? గోవా నుంచి బెంగళూరు వెళ్ళే ట్రైన్ జర్నీ వచ్చేసరికి కొన్ని ట్రైన్స్ 13 గంటల్లో తీసుకెళ్తే కొన్ని ట్రైన్స్ 17 గంటలు అనమాట. సో ఈ ట్రైన్ వచ్చి ఒక ఘాట్ సెక్షన్లో చాలా టన్నెల్స్ లోపల నుంచి వెళ్తూ ఉంటుంది. టన్నెల్ లోపలికి వెళ్ళిన ప్రతిసారి అందరూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారనమాట. టన్నెల్ క్రాస్ అయ్యేసరికి వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. ఆల్మోస్ట్ ఒక 1 hour నుంచి బల్లి అనే స్టేషన్లో ఆగిపోయింది. ఇక్కడ చూడండి అందరూ బల్లిలా వెయిట్ చేస్తున్నారు. ఏదో ఒక బల్లి అక్కడ ఉన్నారు. బల్లిలన్నీ బయటకు వచ్చినాయి. 5:60కి ట్రైన్ ఆపాడు. ఇప్పుడు చూసారా టైమ్? 5:60 అంటే 6 కదా. 6:51. 5:60 అంటే ఎందుకు 6 అనొచ్చు ఏమిటి ఇంకా కదండి 7:50 అయ్యింది. ఏం చేస్తున్నాడమ్మా? నేను పడుకున్నాడా? ఎప్పుడు వెళ్తుంది ట్రైన్ మరి? ఎందుకు ఇప్పుడు ఎందుకు వెళ్దు?
ఫైనల్గా మేము గోవా అయితే వచ్చేసాము. అమ్మ చాలా కష్టపడుతుంది. మేమైతే మడ్గావ్ రైల్వే స్టేషన్లో దిగాము గోవాలో. ఇక్కడ నుంచి బయటికి రాగానే మీకు ఒక ఆటో స్టాండ్ అలానే కార్ స్టాండ్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఆటోస్ ఆర్ క్యాబ్స్ బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇక్కడ మడ్గావ్ నుంచి గోండా వెళ్ళడానికి ఆటో ఛార్జెస్ వచ్చేసరికి 1200 ఛార్జ్ చేశారు, 1200. అలానే ఇన్ కేస్ క్యాబ్ కావాలంటే కనుక 1400. వింటే అయిపోతుంది ఫ్రెండ్స్. కానీ ఇక్కడైతే టీ బాగుంది రైల్వే స్టేషన్ పక్కన. టీ మాత్రం పట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్. నా మమ్మీ తింటుంది ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే అమ్మో డ్రీమ్ ప్లేస్ గోవా అయితే వచ్చేసాము ఈ దసరా హాలిడేస్లో. నెక్స్ట్ వీడియోలోంచి మేము ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ అన్నీ అలానే అమ్మకు నచ్చిన ప్లేసెస్ అన్నీ క్లియర్గా చూపిస్తాము అమ్మో పర్స్పెక్టివ్లో. అలసిపోకుండా ఆఖరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్.